ఇప్పుడు ఇంకో ఈ కొండ మీదకి వెళ్ళి అట్లా అని తిరిగి ఆ వేరే కొండకు పోవాలి. ఒకసారి ఆ కొండలు చూడండి, క్రేజీ ఉంది కదా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 2 అయితే ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా, స్నానం చేసుకున్నా. టైం వచ్చేసి 9:20 అవుతుంది. నేనే కావాలని లేట్ చేసిన, 7 o'clock లేచిన. ఎందుకో వెళ్ళబుద్ధి అయితే ప్లేస్ నుంచి. ఇప్పుడు ఏం లేదు, ఇవాళ ప్లాన్ ఏంటంటే క్రేజీ ప్లాన్. నేను చెప్తున్నా కదా, నిన్న ఆదియోగికి వెళ్ళినా కదా, నిజం చెప్తున్నా, వర్షం ఫుల్ పడ్డది వచ్చేటప్పుడు. నేను ఏం రికార్డ్ చేయలేకపోయినా. ఆదియోగి పోయే ప్లేస్ ఒక కమాన్ ఉంది. కమాన్ నుంచి లోపల పోయే ప్లేస్ ఇట్లా ఎంత క్రేజీ ఉందంటే, ఎవరైనా ఫ్రెండ్స్తో వస్తే ఏం ఫోటోలు దిగొచ్చు బ్రో. చుమ్మా అట్లాంటి ప్లేస్ అది. మీ అందరికీ రికార్డ్ చేసి చూపిస్తాను నేను. మళ్ళీ దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళడానికి ఒక 14 to 16 hours పడుతుంది. ఆరామ్సే అవుతుంది. మెల్లంగా ఏం లేదు, టెన్షన్లో ఏం లేదు. మెల్లంగానే పోదాము. తొందరగా ఏం చేసేది ఏం లేదు, అందునుంచి మెల్లంగానే పోదాము. Day 2 అన్నమాట. ఇలా ఫుల్ క్రేజీ ఉండబోతుంది. అట్లనే ఇలా మెయిన్ టాపిక్ వచ్చేసి గోప్రో గురించి మాట్లాడతా, మోటో వ్లాగింగ్ సెటప్ గురించి మాట్లాడతా. చాలా మంది నన్ను అడిగారు, దానికి ఈ వీడియోలో నేను క్లియర్ చేసేస్తా. అది ముంగట్కి తీసుకోవాలనుకుంటలే. అసలు రైడింగ్ చేయాలంటే ఏమేమి కావాలి, ఏం చేయాలి, అసలు ఏంది, ఈ వీడియోలోనైతే ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో. ఇది కింగ్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట. ఇది చాలా రికార్డ్ చేస్తుంది. చూస్తే ఇంతే ఉంది కానీ ఇంత పెద్ద దునియా ఉంది ఇలా. ఇది చూపిస్తా మీకు ఇవాళ. ఇదే గోప్రో నేను వాడేది. దీనికి మస్తు సెటప్స్ ఉంటాయి, ఏమేమి కావాలన్నీ చెప్తా ఈ వీడియోలో. ఇప్పుడు ఏం లేట్ చేయకుండా ఈ సెటప్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. ఎంత కొత్త టీషర్ట్ వేసేయండి, లోపల మొత్తం చెమటనే కారుతుంది, ఎందుకంటే ఈ జాకెట్ ఒకటే కాబట్టి. షూస్ అంతా ఆల్ సెట్. బండి తాళం, రూమ్ తాళం, 2 bags. ఏం మర్చిపోతులుగా ఫుల్ మెమరీస్ బిల్డ్ చేసుకున్నా. సోలో రైడ్లు ఉన్న సుఖమే వేరా బ్రో. ఈ రూమ్ చెక్అవుట్ చేసే టైంకి చెప్తున్నా, సోలో రైడ్లు ఉన్న సుఖమే వేరా. చెక్అవుట్. థ్యాంక్ యూ. ఓ బ్రో, కరెంట్ లేదురా. అమ్మ, అన్ని ఇట్లాంటివి అయితే ఏంది స్టార్ట్ అయ్యేముందో. యా, ఎవరికైతే తెలియదు వాళ్ళకి చెప్తున్నా, అందరికీ కాదు. బండి ఇట్లా స్టార్ట్ చేసి కొంచెంసేపు వదిలేయాల. ఇంకో కూలెంట్ 30 మీద ఉంది కదా, ఇది ఒక 60 మీదకి వచ్చే వరకు ఆగాల. కూలెంట్ లేకపోతే ఒక 2-3 minutes ఇట్లా ఆన్ చేసి వదిలేయాల. ఏ బండి అయినా కానీ, యాక్టివా అనే కాదు, ఏ బండి అయినా కానీ. ఇంజన్ కొంచెం స్మూత్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే బండి హెల్త్ ఇట్లా మంచిగా ఉంటుంది. ఎక్కువ డాక్టర్ దగ్గర పోకుండా మంచిగా. నిన్న 570 kilometers తిరిగిన. ఏమి ఎలా ఇట్లా అంతే అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ గుడికి పోవాలి కదా. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. లెట్స్ గో. అందరు ఆఫీస్కి పోతే మనం మన ఆఫీస్లోకి ఎక్కినాం. వాళ్ళ ఆఫీస్ ఏమో పోయి కూర్చొని పని చేయాలా, మన ఆఫీస్ ఏమో పోయి ఎక్స్ప్లోర్ చేయాలా కొత్త ప్లేసెస్. ఆదియోగి అని బోర్డు కనిపిస్తుందా, ఆ బోర్డు నుంచి లోపలికి పోవాలి. లోపల నాకు తెలిసి ఒక 7-8 kilometers ఉంది లోపలికి. బట్ చెప్తున్నా బ్రో, పోయే రూట్ అయితే ఎట్లుందో నేను అస్సలు చెప్పా. నా వర్డ్స్కి ఇట్లా నేనేం మాట్లాడా. బట్ మీకు చూపిస్తా చూడు, ముంగట పోయినాక ఎంత క్రేజీ ఉంది. ఇది ఒక పల్లెటూరు లెక్క లేదా, గల్లీలో క్రేజీ ఉంది కదా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో ఈ గల్లీలకి వెళ్ళిపోతే అంత పెద్ద వరల్డ్ ఉంటుందని. అది సంథింగ్ ఎల్స్ బ్రో. అది నిజంగా చెప్తున్నా, అది వేరే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా కొండలు ఉన్నాయా, కొండలు దాటాలా బ్రో. చీడైనా తెలుసా, నేను ఫస్ట్ నిన్న వచ్చినప్పుడు గీనే నన్ను ఉంటుందేమో, కనిపించేస్తుందేమో అనుకున్నా. చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ బ్రో. అంగో అదే ఇదే బ్రో నేను అన్నది. అంగో అవ్వ, ఒక్కొక్కడు అయితే నిన్న ఆడికి ఎక్కిండు ఆ కొండ మీదకి. ఇంకో ఆడ కొండ మీదకి ఎక్కిండు ఒక్కొక్కడు. ఆ వాటర్, ఈడ ఫొటోస్ దిగితే క్రేజీ వస్తాయి. ఎంతమంది దిగిరు తెలుసా నిన్న. నేను ఇట్లా వెళ్దాం అనుకున్నా, బట్ లేదు, నాకు వీడియో ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయినా. ఇంకో జస్ట్ సీ ద ప్లేస్ మ్యాన్. ఇది నాకు తెలిసి గణట్రాయిల్ ఉండొచ్చు. యా,
నిజం చెప్పండి, గల్లీలోకి వెళ్ళి పోతే అంత పెద్ద ఉంది అని ఎవరు అనుకుంటారు చెప్పు. ఎవరైనా ఇడికెళ్ళే రావాల్సిందే, లారీ అయినా ట్రైన్ అయినా బస్ అయినా. ట్రైన్ ఎందుకు వస్తుంది కానీ ఎంత క్రేజీ ఉంది. కమాన్ నుంచి లోపలికి ఎంటర్ అయినామా. అరే ఈ సందులో బస్సులు ఎట్లా ఇరికిస్తారు బ్రో, నాకు అర్థమైతే. అటు ఇటు సందులో బస్సులు ఇరికిస్తారు, లారీలు ఇరికిస్తారు. ఇప్పుడు ఇంకో ఈ కొండ మీదకి వెళ్ళి అట్లా అని తిరిగి ఆ వేరే కొండకు పోవాలి. ఒకసారి ఆ కొండలు చూడండి, క్రేజీ ఉంది కదా. చేసుకున్నా మొత్తం హాల్ సెట్, బ్యాగ్ ఇట్లా కట్టేసిన. ఇంకో కనిపిస్తుండ శివుడు. ఓం నమః శివాయ, శంభో శంకర. ఇడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఎగ్జాక్ట్ టైమ్. మజా వచ్చింది కదా వీడియోలు, తెలుసు మజా ఉంటుంది. కానీ రియాలిటీకి ఇంకా క్రేజీ ఉంది తెలుసా. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం, బాయ్. ఈ హైవేలా స్పెషల్లీ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, అవైతే ఇప్పటికి ఒక 40 to 50 చచ్చిపోయినట్టు నేను ఆ హెల్మెట్కి తాకి వస్తున్నాయి. చెప్పమని తాకుతున్నాయి. జస్ట్ ఇమాజిన్ హెల్మెట్ లేకపోతే కళ్ళకి ఎట్లా పోతుంది ఉండొచ్చు. చాయ్ ఒక ఓరియో బిస్కెట్ అయితే తినేసిన. ఆకలి అవుతుంది, ఎందుకో గట్టి ఆకలి అవుతుంది. చూద్దాం ముంగడు పోయినాక ఏమైనా తింటే తిందాం. ఈషా ఫౌండేషన్ ఆదియోగికి రావాలి అంటే మీరు హైదరాబాద్ నుంచి అయితే 540 to 560 కిలోమీటర్స్ పడుతుంది. మళ్ళీ అడికెంచి రూమ్ కావాలి, ఒకవేళ 1 day స్టే కొడదా అంటే అడికెళ్ళి రూమ్ కావాలి అంటే 15 kilometers దూరం. ఆల్మోస్ట్ 560, 570, 600 పెట్టుకోర్రి. ముందే ప్రిపేర్ అయ్యారండి. బట్టలు తెచ్చుకోండి, టవాల్ తెచ్చుకోండి. మెయిన్ నేను ఈసారి తెచ్చుకున్నా, ఎవ్రీ టైం మర్చిపోతాం. ఒక 4500 ఫ్యూల్కి. మీ బండి మైలేజ్ బట్టి మీరు జడ్జ్ చేసుకోవచ్చు. బ్రో మీ ఓన్ వెహికల్లో వస్తే అలాగే మజా. మీరు ఏడంటే ఆడ ఆపుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈడ ఆపబుద్ధి అయింది, ఆపేస్తా నేను. గంట కానీ 2 గంటలు కానీ కూర్చుంటే అవ్వడు అడిగేటోళ్ళు లేడు నన్ను. బట్ ప్లేస్ అయితే క్రేజీ ఉంది బ్రో, చెప్తున్నా కదా. వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి, వీక్ డేస్లో రానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫుల్ క్రేజీ ఉందన్నమాట. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ కిలోమీటర్కి ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ దొరుకుతుంది. క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు బ్రో. మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాపర్ హెల్మెట్ ఉండాలి. చాలా మంది లూజ్ తీసుకుంటారు, టైట్ ఏం వేసుకుంటాం అని చెప్పి. అది రాంగ్. అది టైట్ ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా క్రాష్ అయినా హెల్మెట్ బయటకు ఊసిపోయి రావద్దు, అది టైట్ కూర్చుండిపోవాలి. హెల్మెట్ ఉండాలి, గ్లౌజెస్ ఉండాలి, షూస్ ఉండాలి. దాని తర్వాత నువ్వు సస్టైన్డ్ అయితే అంటే దీని లోపల ఉంటే యూ క్యాన్ ఇన్వెస్ట్ ఆన్ గుడ్ జాకెట్, గుడ్ పాయింట్, రైడింగ్ బూట్స్. ఇంకేంది ఇక చెప్తున్నా కొద్దీ మస్తు వెళ్తూనే ఉంటాయి. ఇక చాలా మంది గోప్రో ఎఫర్ట్ చేయలేరు. డిజిటెక్ వాళ్ళది యాక్షన్ ప్రో కెమెరా ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఒక 7000 ఉంటుంది.
దాంతో స్టార్ట్ చేయండి మీరు. కానీ అన్నిటికన్నా బాప అంటే గోప్రో బ్రో. మీ దగ్గర బడ్జెట్ ఉంటే గోప్రో తీసుకోలేదు అంటే ఫస్ట్ యాక్షన్ కెమెరా తీసుకొని నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు చేయగలుగుతావా లేదా అని. ఎందుకంటే మోటో వ్లాగింగ్లో చాలా మంది దిగుతారు, బట్ అన్నీ కొనుక్కుంటారు, వేస్ట్ ఆఫ్ మనీ దాన్ని ప్రాపర్ యూజ్ చేయకపోతే. మోటో వ్లాగింగ్లో దిగాలా అనే టాపిక్ వచ్చిందనుకో, నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే రిస్క్ అన్నమాట, ఇది చాలా రిస్క్ ఉంటుంది. తేడాగాళ్ళు ఉంటారు హైవే మీద. తేడాగాళ్ళు అంటున్నా లేదో ఇంకో వచ్చిరా తేడాగాళ్ళు కనిపిస్తుర్రా, ఫార్చునర్ వేసుకొని ఆడు తేడాలో పోతుండే రిప్. అంటే 2.5 years అయిపోయింది రైడింగ్లో దిగి. ఆ 2.5 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను అంతే. ఏదో నేను తురుమో తోపో అని చెప్తలే, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ బ్రో. అరే ఐ లవ్ నేచర్ బ్రో, ఐ లవ్. అది నాకు కొంచెం పెద్ద అయినాక తెలిసింది, మస్తు ఇష్టం నాకు. ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టము, బయట తిరగడం ఇష్టము, చిన్నప్పటి నుంచే ఇష్టము. బట్ అది ఇంత పిచ్చి ప్యాషన్ మెంటల్ అవుతుంది అనుకోలే నేను. మరీ ఇంత ఇష్టం అవుతుంది అనుకోలే. మెంటల్గానే నేను రైడింగ్ విషయంలో, ఎక్స్ప్లోర్ చేయడంలా, కొత్త ప్లేసెస్కి వెళ్ళడంలా. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సన్ సెట్ అవుతుంది, కిందికి వస్తుంది మెల్లంగా. ఇంకొక గంటలా ఎట్లయినా చీకటి అయిపోతుంది. ఒక 220 kilometers 240 ఉండొచ్చు, ఐ థింక్ సో. గోప్రో గురించి చెప్తా. గోప్రో తీసుకునే ముందు కరెక్ట్ ఆలోచించి తీసుకోండి. బికాజ్ గోప్రో ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతనే యాక్సెసరీస్కి ఇట్లా అవుతుంది. యాక్సెసరీస్ ఏముంటుంది బ్రో అని అనకండి, ఎందుకంటే మైక్ ఉంటుంది. నేను 600-700 రూపీస్ మైక్ మస్తు వాడినా, ఒక 3-4 వాడినా. దాని తర్వాత నాకు మళ్ళా కొనే ఓపిక లేదని చెప్పి ఒకటేసారి 2000 పెట్టి సోనీ మైక్ కొనుక్కున్నా. మైక్ ఒక 2000 పెట్టుకోర్రి. మౌంట్స్కి దగ్గర ఒక 2000 పెట్టుకోర్రి. ఓకే, 4000 అయిపోయిందా. బ్యాటరీ కావాలి కదా ఎక్స్ట్రా, ఒకటే బ్యాటరీ ఇస్తాడు, అది గంట సేపే రికార్డ్ చేస్తుంది. 2 extra బ్యాటరీస్ మనకి 7000-8000 పడుతుంది. బ్యాటరీలు ఛార్జ్ చేయడానికి ఒక బాక్స్ దొరుకుతుంది, ఆ బాక్స్ కొనుక్కోవాలి. అదే చార్జర్ బాక్స్ లాంటిది. అది దగ్గర ఒక 1500 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మెయిన్ రూల్ వచ్చేసి మెమరీ కార్డ్ 128 GB అస్సలు సరిపోదు. 256 GB, ఎందుకంటే 4K రికార్డ్ చేస్తాం కాబట్టి. 256 GB నేను 2 కొనుక్కున్నా. ఓకే, దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4000-8000 దాకా దాని ప్రైస్ అయింది. ఓకే, మొత్తం కలిపి యాక్సెసరీస్ కే ఒక 25,000 దాకా ఎగిరిపోతుంది. గోప్రో కాకుండా అలాగే ఒక 25,000 ఉంటే మొత్తం గోప్రో సెటప్ అనేది వచ్చేస్తుంది. లుక్ ఎట్ ద స్కై బ్రో. ఫుల్ ట్యాంక్ ఆన్లైన్ కార్డు ఉందా? కార్డు మెల్లంగా పోయి 1000 రూపాయలు పోయి రౌండ్ ఫిగర్. ఇంకో ఈడ బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక 40 minutes దాకా తీసుకున్నట్టున్నా, ఐ థింక్ సో. కంప్లీట్ నైట్ అయిపోయింది. టైం వచ్చేసి 7:51 అవుతుంది. ఇలా ఫస్ట్ టైం నా బండికి చూస్తున్నా. ఈ రెడ్ ఏందో అసలు, కూలెంటా లేదంటే కూల్ కావాలా బండి? ఈడనేమో ఏదో హైవే ఎక్కినాము, అసలు మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఒక 20-25 minutes నుంచి. ఇట్లనే మెల్లంగా పోతున్నా. ఏమైంది అసలు? చాలాసేపు ఆగేసిన, ఆల్మోస్ట్ 40 minutes ఆగిన. వాటర్ బాటిల్ ఇట్లా తీసుకొని తాగినా. ఇంకో సగం తాగుతున్నా అన్నీ. ఎందుకు వేస్ట్ చేయబుద్ధి అవుతలే, పడేయబుద్ధి అవుతలే. ఎందుకంటే చల్లే కొన్ని తాగుతున్నా, చిన్నవి దొరుకుతలే. 47కి వచ్చింది కూలెంట్ 125 నుంచి. అది ఇట్లా ఒక 1/2 hour 45 minutesలో ఇక ఇడికించి అయితే స్టార్ట్ అయిపోయినా. టైం వచ్చేసి 9:13 అవుతుంది. మహబూబ్ నగర్లో ఉన్న ఎగ్జాక్ట్. ఇంకొక 100 kilometers ఉంది ఇక్కడికి నుంచి. నేను కూలెంట్ చూసుకుంటా పోవాలి. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. ముంగడ ట్రక్ కనిపిస్తుంది కదా, ఆ ట్రక్ డ్రైవర్ అన్నమాట. మనంతో కలిసి మస్తు మాట్లాడినా, చాలా మాట్లాడేసిన. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి గిఫ్ట్స్ కొన్నా అనమాట. మనంతో మాట్లాడి మంచిగా అనిపించింది, అన్నీ చేస్తున్నా. అభి భగవాన్ కన్ గయా నా, उसका की चेन है ये, ओपन करके देखो, ఓపెన్ కరో, గిఫ్ట్ యాప్కి వెళ్ళి. ఇంకో ఇది శివ్ ఉందన్నమాట, అక్కడ తీసుకున్నా. గాడికో జాల్లో చూసిరా మాల్. ఎగ్జాక్ట్ 12:01 అవుతుంది. ఎంతమంది కేక్ కటింగ్ అవుతుంది ట్యాంక్ బండ్ మీద చూసిరా.
మొత్తం ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా మొత్తం నిండిపోయి ఉంటారు. బర్త్డేలు వస్తే వాళ్ళు అందరూ ట్యాంక్ బండ్ల మీదనే వేసుకుంటారు మా దగ్గర. అవును, మీకు హైదరాబాద్ గురించి చెప్పడం మర్చిపోయినా కదా. హైదరాబాద్లో అందరూ రాత్కా రాజా రాత్కా రాణియే. రాత్రంతా తిరగాల, పొద్దునంతా వండాల. ఇంటికైతే వచ్చేసిన సక్సెస్ఫుల్లీ. ఆల్మోస్ట్ లెవెల్ 50 కిలోమీటర్స్ ఈ ట్రిప్ మొత్తం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:10 అవుతుంది. హాయ్ అమ్మా, ఫైనలీ ఐఎమ్ అట్ హోమ్. ఫైనలీ అయితే ఇంటికి వచ్చేసిన. టైం వచ్చేసి 12:20 అవుతుంది. డే 2 వీడియో అయితే మీకు నచ్చిందని హోప్ చేస్తున్నా. ఇంకా ఇట్లాంటి చాలా కంటెంట్స్ కావాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు చాలా ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. స్టే ట్యూన్. ప్రేమతో ఒక కమెంట్ పెట్టండి బై, ఒక లైక్ కొట్టండి, జర వాట్సాప్ స్టోరీస్ లలో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే guys. meet you in the next vlog. Peace, love you all. Ride safe, be safe, హెల్మెట్ పెట్టుకోండి హైవే మీదకి వెళ్తే. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అతి త్వరలో. బాయ్, పీస్.